హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సొరకాయ చికెన్ చేస్తున్నానండి. ఇంకా స్టవ్ వెలిగించి ఒక 3 టీ స్పూన్స్ మాత్రమే ఆయిల్ తీసుకున్నాను. తక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైంది. ఈ వేడైన ఆయిల్లో మనము కొద్దిగా హాఫ్ టీ స్పూను ఆవాలు, కొంచెం పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 లవంగాలు, చిన్న చెక్క మొక్క, ఒక ఇలాచి, తక్కువ మసాలాలతో చేసుకునే వంటిది వేసిన తర్వాత అవి చిటపటలాడాలి. అవి బాగా చిటపటలాడిన తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. పోపు చిటపటలాడింది. ఇప్పుడు దీనిలో ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కోసాను, 2 పచ్చిమిర్చి చీలికలుగా కోసాను వేయాలండి. ఆనియన్ కొంచెము బ్రౌన్ గా అయ్యే వరకు మనము వేగించుకోవాలి. బాగా ఆనియన్ కూడా వేగింది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తాను. 1 స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నా చూడండి. అల్లం పేస్ట్ ని కూడా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు దీన్ని వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది. నేను ఆల్రెడీ చికెన్ని బాగా క్లీన్ చేసి కొంచెం ఉప్పు నీటిలో వేసి ముందు పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే వంట చేసుకునే ముందు చికెన్ని ఉప్పు నీటిలో ఒక 1/2 అవర్ ముందుగా మీరు వేసి పెట్టుకున్నారంటే 1/2 అవర్ 1 అవర్ మీ ఇష్టం, అది వేసి పెట్టుకుంటే చికెన్ చాలా స్మూత్గా టెండర్గా ఉడుకుతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉడుకుతుంది. నేను ఇప్పుడే పసుపు ఉప్పు ఏం వేయట్లేదు. కొంచెం ఈ ఆయిల్లో చికెన్ని వేపండి. చికెన్ 2 మినిట్స్ బాగా వేగిందండి. ఎందుకు ఇట్లా వేపటం అంటే ఈ చికెన్ ఉండే స్మెల్ ఏదైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, ఒక పెద్ద స్పూను సాల్ట్ వేస్తున్నాను. తర్వాత చూసి వేసుకుందాము. సాల్ట్ ఎక్కువ అయితే మళ్ళీ కష్టం అవుతుంది. ఒక 2 స్పూన్స్ మిరప్పొడి వేసుకొని దీన్ని మళ్ళా బాగా వేపండి. ఇందులోనే ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 3/4 స్పూను గరం మసాలా పొడి. నేను ఇప్పుడే మిక్సీ కొట్టాను. గరం మసాలా పొడి ఏ పొడులైనా నేను ఇంట్లోనే చేసుకుంటానండి. వేయండి. ఇంతకు మించి మనము ఏ విధమైన మసాలా పొడులు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలాలన్నీ బాగా నూనెలో వేగాయి ఆల్రెడీ. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటాము. చూడండి, సొరకాయ ఈ సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా 2 మినిట్స్ వేపండి. బాగా వేపాలి. అన్ని మసాలాలు, అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన అంతా పోయిన తర్వాత బాగా వేగిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాము. 2 మినిట్స్ నేను సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను. 2 మినిట్స్ అయింది. రండి మన చికెన్ సొరకాయ తయారైందో చూద్దాము. ఆహా, మంచి అరోమా వస్తుంది. ఈ స్మెల్కే కడుపు నిండిపోతుందండి. చికెన్ ఎప్పుడు కొంచెము ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా సరే కొంచెం హై ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి ఎక్కువసేపు. తర్వాత లో ఫ్లేమ్కి మార్చుకోవచ్చు. ఆల్రెడీ ఉడికిపోయినట్టు అనిపిస్తుంది చికెన్, సొరకాయ అంతా పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మీడియంకి మారుస్తున్నాను మంట. మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ మనం వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను చాలు. అది ఉడికేసరికి చిక్కబడి దగ్గరకు వచ్చి చాలా కమ్మగా ఉంటుంది. రండి, ఇంకా మన కర్రీ ఉడికిపోయి ఉంటుంది. అబ్బాబ్బా, అసలు ఏమన్నా ఉందా? అసలు ఈ కలరు, ఈ స్మెల్, బాబోయ్ టెంప్టింగ్గా ఉంది. నాకే టెంప్టింగ్గా ఉంది. సొరకాయ ముక్క, చికెన్ ముక్క ఉడికిందని చూస్తాం రండి. చికెన్ చూడండి, ఇదిగో ఇలా అంటే విడిపోతుందంటే బాగా ఉడికినట్టే అర్థము. నెక్స్ట్ నేనైతే సొరకాయ ముక్కను టేస్ట్ చేస్తున్నాను. చల్లారాలండి బాబు, 4 కాలిపోద్ది. బాబా కాలిపోతుంది. కానీ కాలే తింటేనే ఆ టేస్ట్ మజా వేరే. వావ్, అస్సలు సేమ్ చికెన్ టేస్ట్ లాగే ఉంది. ఇది కూడా చివరగా మొత్తం కర్రీ ప్రిపేర్ అయిపోయింది.